సో బందర్లో కొల్లు రవీంద్ర గారు గెలిచారు, ఎలా చూస్తారు ఆయన గెలుపుని? ఆయన గెలుపుని ఎలా చూస్తుంది? గెలవాలనుకున్నాం, గెలిపించాము. ఊహించారా ఆయన గెలుస్తారని? గెలుస్తారని ఊహిస్తాం ఫస్ట్లోంచే ఉంది మాకు. ఓకే, ఆయన గెలుపుకి కారణాలు అంటే ఏం చెప్తారు బాబాయ్? ఆయన గెలుపుకి కారణాలు ఏంటంటే లోగడ ఉపకారం చేయలే, చేసిన వాడికి ఉపకారం చేశాడు. ఓకే, అది తొలిసారి గెలిచాడు కాబట్టి 3 పదవులు ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ సరి చేసుకోవడంతో చేశాడు, చేశాడు పనులు. మొత్తం అందరికీ మంచి పనే చేస్తాడన్నది అది ఎవరు కూడా అంత కరెక్ట్ కాదు. అదే జరిగింది. తర్వాత వైఎస్ఆర్ పార్టీ వచ్చింది. వైఎస్ఆర్ పార్టీ ఏం చేసింది? ఎక్కడికెక్కడికే నువ్వెంతరన్న పార్టీగా తయారైంది. మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే బాగా చేద్ది అనే ఆలోచనతో మేమంతా వేసి ఆయన గెలిపించామని నేను అనుకుంటున్నాను. బందర్లో అడిగేదమ్మా, కొల్లు రవీంద్ర గారు గెలిచారు కదా, ఎలా చూస్తారు ఆయన గెలుపుని? బాగానే ఉంటుంది అన్న. ఊహించారు ఆయన గెలుస్తారని చెప్పి? మేము ఆయన వస్తారనుకుంటున్నాం. ఎందుకు అనుకున్నారు ఆయన వస్తారని? ఆయన అంటే బందర్ పనులు చేస్తున్నారు అందుకని. అంటే ఆయన గతంలో ఓడిపోయారని ఇక్కడ ఎమ్మెల్యే ఓడిపోయారు రవీంద్ర గారు, బట్ ఈసారి గెలిచారు. ఆయన గెలుపు కారణాలంటే ఏం చెప్తారు? గెలుపు కారణం ఆయన చేసిన మంచి పనులు. ఏం చేస్తుంటారు? గత ఇంతకుముందు 5 ఏళ్లలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అవునా? ఏం చేస్తుంటారు గత 5 ఏళ్లలో ఆయన పనులు అంటే? మంచి పనులు అంటే మీకు తెలిసిన బందర్ గతానికి ఏమైనా మారింది, ఏమైనా పనులు చేశారా అంటే? చేశారా? మీ వరకు మీరు ఇచ్చారు, ఆయన ఎందుకు గెలిచారు అనుకుంటారు? కారణాలు ఆయన మంచితనం, ఆయన చేసిన పనుల వల్ల. అంటే గతంలో ఎన్నడూ లేనంత భారీ మెజార్టీ వచ్చింది. ఈ పామర్ కూడా వచ్చింది. బందర్లో ఎందుకు అంత మెజార్టీ? 50,000 మెజార్టీ వచ్చింది. ఎందుకు అంత భారీ మెజార్టీ ఇచ్చారు ప్రజలంటే? అంటే ఈ తీర్పు అంటే జనాలు ఈసారి మార్పు చూడాలి అని ఒక చిన్న దీంతో. ఇక్కడ బందర్లో ఎవరు గెలిచారు ఈసారి? కొల్లు రవీంద్ర. ఆయన గెలుపు కారణాలంటే ఏం చెప్తారు? రవీంద్ర గారి గెలుపు మనకేం తెలుసు, మన అక్కడ లేవు అసలు. అలా కాదుగా, మీరు చూస్తూ ఉంటారు కదా. బాగానే ఉంటుంది. అవును, బాగానే ఉంటుందని జనాలు కూడా వచ్చేసారి. ఏ కారణం చేతి ఈయన గెలిచారు అంటే ఈసారి కొల్లు రవీంద్ర గారు బందర్లో? నమ్మకంతో గెలిచాడు. ఎందుకు అంతలా నమ్మారంటే ప్రజలు? బాగా చేస్తాడని. 50,000 భారీ మెజార్టీ వచ్చింది. అంటే అంత మెజారిటీ ఎందుకు ఇచ్చారంటే ప్రజలు ఇక్కడ? నమ్మకం మీద. లోకలేనా? లోకలే. ఓకే, ఈసారి ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే విజయం సాధించారంటే? కొల్లు రవీంద్ర గారు. ఆయన గెలుపుని ఎలా చూస్తారు? బాగా విజయం. అంటే ఆయన గెలవడానికి గల కారణాలంటే ఏం చెప్తారు? కారణాలంటే బందర్ అభివృద్ధి కోసం, అభివృద్ధి కోసం బాగా చేస్తారు. అంటే గతంలో ఆయన ఓడిపోయారు కానీ ఈసారి గెలిచారు. ఓడిపోతాం అంటే అది ఈసారి భారీ మెజార్టీ, భారీ మెజార్టీ. అంతలో ఎందుకు నమ్మారు బందర్ ప్రజలు అంటే ఆయన ఈసారి? అంటే బాగా అభివృద్ధి చేస్తారు. ఆయన నమ్మకం, బాబు గారి మీద నమ్మకం, ఆయన మీద నమ్మకం. ఓకే, అంటే గతంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. చేశారు. ఏం పనులు చేసి ఉంటారు? అన్నీ డ్రైనేజీలని, రోడ్లని, అది చాలా చేసుకొచ్చారు వారు. ఎవరు ఈసారి బందర్లో గెలిచిందండి ఎమ్మెల్యేగా? కొల్లు రవీంద్ర గారు. ఓకే, ఆయన గెలుపు కారణాలు ఏంటి అంటే? రవీంద్ర గారి గెలుపు కారణాలు అలా కాదు, ఆయన గతంలో ఓడిపోయారు ఎమ్మెల్యేగా, ఈసారి గెలిచారు. ఎందుకు ఆయన కారణాలు అంటే? అంతకుముందు బాగా చేశారు. అంటే గతంలో మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి ఏం చేసి ఉంటారు ఈ బందరికి గతంలో ఆయన 5 ఏళ్లలో? అది రోడ్లన్నీ వేసారు, ఎడల్పు చేశారు, బాగా చేశారు. అంటే గతంలో ఓడిపోయిన ఎమ్మెల్యే గారు ఈసారి భారీ మెజార్టీతో గెలిచారు. ఏదో గెలిచామంటే కాకుండా 50,000 భారీ మెజార్టీ. ఎందుకు అంతలా ప్రజలు నమ్మారు అంటే ఇక్కడ బందర్లో ఈసారి? చూస్తూ ఉంటారు కదా, ఆయన గెలవడానికి ప్రధానంగా లోకల్ కారణాలు ఏంటంటే మీరు అనుకునేది? సరే, కిట్టుగా ఓడిపోవడం కారణాలు అంటే మనకు అది తెలియదు. బందర్లో ఎమ్మెల్యేగా గెలిచింది ఎవరు అన్నా? కొల్లు రవీంద్ర. కొల్లు రవీంద్ర గారి గెలుపు కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే అలాగే సంక్షేమ పథకాలు, వాళ్ళు ఇచ్చే ఆఫర్స్. ఓకే, అంటే గతంలో ఓడిపోయారు కొల్లు రవీంద్ర గారు ఇక్కడ నుంచి. కానీ ఈసారి భారీ మెజార్టీతో గెలిచారన్న, 50,000 భారీ మెజార్టీ. ఎందుకు అంతలా నమ్మారంటే? అంటే ప్రీవియస్లో ఉన్న గవర్నమెంట్ మీద వ్యతిరేకత కానీ, లేదా ఎమ్మెల్యే అభ్యర్థిగా నుంచోబెట్టిన క్యాండిడేటు సీనియర్ కాకపోవడం ఒకటి. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చే పథకాలు కొంచెం హైలైట్ అవ్వడంతో అలా అయ్యి ఉండొచ్చని మేము అనుకుంటున్నాం. మరి వైసీపీ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు అంటే మొత్తంగా స్టేట్ అంతా? సో మెనీ రీజన్స్ బాస్, చెప్పలేం, అంతా పొలిటికల్ ట్రెండ్ కదా. మరి ఈసారి విజయం సాధించారు కొల్లు రవీంద్ర గారు, ఆయన గెలుపుని ఎలా చూస్తారు? పెద్ద జనాలు మార్పు కోరుకున్నారు, వచ్చింది. అంటే ఆయన గెలుపు కారణాలు అంటే ఏం చెప్తారు? కారణాలు అంటే జనాలందరూ మార్పు కోరుకున్నారు అంతే. ఎందుకు మార్పు కోరుకున్నారు అనుకుంటున్నారు? ఏం ఇంత ముందు చూసాం కదా 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు కూడా ఎలా ఉంటుందో చూద్దామని కోరుకున్నారు. ప్రజలకు మేము అన్ని చేసేసామని చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. చేసేసామని చెప్పారు జనాలు, అది ఇంకా కొత్త మార్పు ఏమైనా ఉంటుందని
కోరుకున్నారు. అంటే గతంలో లేనంత భారీ మెజార్టీ 50,000 భారీ మెజార్టీ వచ్చింది ఈసారి రవీంద్ర గారికి. దాని గురించి అంతలా ప్రజలు నమ్మారు, బందరు ప్రజలు. ఇంకా అదంతా దేవుడిదయ. జనసేన ఏమైనా ప్రభావం చూపించిందా? వాళ్ళు కలుస్తున్నారు అది ఎవరి ప్రభావం కాదు. ఇంకా మారింది అంత మెజార్టీ వచ్చిందంటే అది దేవుడిని అన్నది మనం తెలియదు. ఇంకా అది దాన్ని మనం ఆలోచించాం. మంత్రి ఏనా మంత్రి పదవి వచ్చింది ఆయనకి ఈసారి మళ్ళీ మంత్రి పదవి ఇచ్చారు. అవును. మరి ఏమైనా అభివృద్ధి చేస్తారా మీ బందర్ అంటే? ఇంకా చూద్దాం 5 సంవత్సరాలు. ఏమైనా చేయాల్సిన పనులు ఏమన్నా ఉన్నాయా బందర్లో? పనులు ఏమన్నా చేయాలి కానీ పొడిన పనులు ఉంటాయి. చెప్పండి, కొల్లి రవీంద్ర గారు గెలిచారు కదా ఈసారి, ఎలా చేస్తాను? పేదవాళ్ళకి మంచి చేస్తాడని వేసి గెలిపించాం. మరి చూడాలి ఏం చేస్తారో చూడాలి. చూద్దాం, మంచి జరగాలని కోరుకుందాం. మంచి జరగాలనే కోరుకుందాం. గతంలో ఓడిపోయారు కదా ఇక్కడ రవీంద్ర గారు, కానీ ఈసారి 50,000 భారీ మెజార్టీతో గెలిపించారు ప్రజలు. ఎందుకు ఆయన్ని నమ్మి గెలిపించారు అంటే కారణం ఏంటి అంటే? కరెంటు బిల్లులు కానీ, ఇంటి పన్నులు కానీ, ఖాళీ ప్లేసులకి పన్నులు కానీ ఎక్కువ పెంచేశారు కదా గత ప్రభుత్వం. అవన్నీ ఉండవని ఆశిస్తున్నారు మాలాంటి వాళ్ళు. పెంచకుండా మామూలుగా కరెక్ట్గా రేట్లు వేస్తారని అనుకుంటున్నారు. ప్లస్ మాలాంటి పేదవాళ్ళు ఇల్లు లేవు మాకు, పెట్టుకుంటే ఈసారన్నా మాకు వస్తాయని మేము అనుకుంటున్నాం. కొన్ని మంచి పనులు కూడా చేస్తారని మేము ఆలోచించి నమ్మకంతో వేసాం. ఆయన గతంలో మంత్రిగా కూడా పనిచేశారమ్మా ఇదే బందర్లో. అప్పుడు ఏమైనా అభివృద్ధి చేశారా బందర్ని అంటే గత 5 ఏళ్లలో? అంతకుముందు ఆయన పనిచేసినప్పుడు నేను వచ్చి 5 years అవుతుంది బందర్ వచ్చి. అంత క్రితం మాది విజయవాడ. అంత క్రితం గురించి అయితే నాకు తెలియదు. సరే, మరి ఈసారి మంత్రి పదవి వచ్చింది, ఏమైనా అభివృద్ధి చేయాల్సిన పనులు ఉన్నాయా? మురికి కాలువలు కానీ, మంచినీళ్ళు చాలా మురిగ్గా వస్తున్నాయి. అలాంటివి కొద్దిగా చూసుకుంటే బాగుంటుంది. మంచినీళ్ళు మురుగులుగా వస్తున్నాయి, బాగోట్లా. సైడ్ కాలువలు కూడా సరిగా ఉండట్లేదు. అవి ఒకటి చూసుకుంటారు అనుకుంటున్నాం. రెండు మాటలే. ఈసారి ఇక్కడ ఎమ్మెల్యేకి ఎవరు గెలిచారు బందర్లో? కొల్లు రవీంద్ర. కొల్లి రవీంద్ర గారు గెలుపు గల కారణాలంటే ఏం చెప్తారు? కారణం ఉంది, ఆయన మంచోడు, గెలిచాడు. ఇది అందరూ చెప్తున్నారు మంచోడు అని. అలా కాదు, ఏమన్నా పనులు చేశారా గతంలో ఆయన గెలవడానికి? ఈసారి చేశాడుగా. ఏం చేసుంటారు? ఫుట్పాత్ కట్టించాడు, చాలా చేశాడు. అంటే గతంలో ఓడిపోయాను ఇంతకుముందు, మళ్ళీ ఈసారి 50,000 భారీ మెజార్టీతో గెలిపించారు బందర్ ప్రజలు. ఎందుకు అంతలా ఆయన్ని నమ్మారు అంటే? నమ్మారు, ప్రభుత్వం మారాలనుకున్నారు, మార్చేశారు అంతే. సో ఇక్కడ కొల్లి రవీంద్ర గారు విజయం సాధించారు. అవునన్నా. ఎలా చూస్తారు ఆయన గెలుపుని? అన్న ఎలా అంటే వన్ సైడ్ విన్నాను ఆయన. అసలు కొల్లి రవీంద్ర గారు మాకు చాలా చేశారన్న, మాకే కదా అందరు చేశారు. ఆయన వన్ సైడ్ విన్నాను అసలు. ఆయన గెలుపు గల కారణాలంటే ఏం చెప్తారన్న? ఆయన కష్టపడతాడన్న, కష్టపడతాడు, జనాల్లో తిరుగుతాడు. ఆయనకి నటించడం రాదన్నమాట, మనుషుల్ని పిలిచి నటించడం రాదు ఆయనకి. ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ అంతా కొల్లి రవీంద్ర గారు. అది గతంలో ఎమ్మెల్యే ఓడిపోయిన ఆయన ఈసారి 50,000 భారీ మెజార్టీతో గెలిపించారు ప్రజలు. అంతలా నమ్మారంటే రవీంద్ర గారిని? నా తెలిసి 50,000 కూడా తక్కువే ఆయనకి. నా తెలిసి ఒక 80,000 70,000 రావాలి. అదే పేరు నన్ను గారు తీసుకుంటే ఒక 80-90 లక్షలు కొట్టేవాడు అన్న. కిట్టు కదా, కొంచెం ఏదో కుర్రోళ్ళు యూత్ ఉంటారుగా, కొంచెం అలవాటు పడి ఆటికి మనోడు కొట్టేస్తారన్నమాట. ఎవరిని నమ్ముతూ ఉంటే అన్న, నాకు తెలిసి బందరు నెక్స్ట్ కూడా ఆయనే, ఆపై కూడా ఆయనే. కొల్లు కొట్టేవాడు, ఇక్కడ పుట్టలేదు, పుట్టడు కూడా. మరి ఈసారి వరకు మాట్లాడుకుంటే ఈసారి మంత్రి పదవి వచ్చింది ఆయనకి, రవీంద్ర గారికి. అన్న ఆయన బాగా చేస్తారన్న, మీకు అర్థం కావట్లా. మా బందరు చాలా డెవలప్ చేశాడు. ఏదైనా సంబరం వచ్చిందంటే అన్న మాకు ఇక్కడ కోవిడ్ సెంటర్లో మొత్తం దసరా వచ్చిందంటే బాగా బందరు మొత్తం లైటింగ్ పెడతాడు. పేరు నానిలాగా కొంచెం అక్కడ లైటింగ్ పెట్టేసి ఆపాడు ఆయన. ఆయనకి కుళ్ళి ఉండదన్నమాట కొల్లు రవీంద్ర గారికి. ఎవరైనా మన అనుకుని చేస్తాడు. ఆయన తిట్టుకున్నా సరే మన అనుకునే దగ్గర తీసుకుంటాడు కొల్లు రవీంద్ర గారు. ఆయన నెంబర్ 1 అన్న. 5 ఏళ్లలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అంతకుముందు ఈ బందర్లోనే అన్న ఎన్ని ఆయనే అన్న, ఎన్ని కట్టింది ఆయనే. బీచ్ కూడా చాలా డెవలప్ చేశారు, బీచ్ బాగా డెవలప్ చేసింది ఆయనే అన్న. ఈయన వచ్చి బీచ్ మొత్తం పడిచాడు. ఏంటి చెట్లు పెద్ద చెట్లు పెట్టాడు ఈయన, నాకేం అర్థం కావట్లేదు. సో చాలా డెవలప్ చేశాడు అన్న, కొంచెం కూడా కాదన్న. అయ్యో ఇదంతా బాగుంటుంది, మీరు గిలకలు తినాలంటే రోడ్లు ఉంటాయి, మా రాజపేట రండి రోడ్లు ఉంటాయి. డంపింగ్ యార్డ్ ఎంత బాగా చేశాడు అన్న. అక్కడ ఇళ్ల స్థలాలు అందరికి పట్టాలి, జనాల కోసం వానలో కూర్చొని చేశాడు. ఎలా చూస్తారు ఆయన గెలుపుని? ఆయన మామూలు మంచి వ్యక్తిగతంగా వేశారు ఓటు, ఆయనకి అభిమానులే వేసుకున్నారు కావాలని. ఇప్పుడు గెలవాలనుకుంటే నేను చెప్పినట్టుగా పేర్లని అంత మెజారిటీతో కొట్టాడు కదా. అప్పుడు కూడా ఎంత లేదు ఏంటి, అది కూడా వచ్చేది కాదు. ఇప్పుడు 5 సంవత్సరాలు చేసాడు పేర్లని. ఏం ముద్రించాడు బందర్ని ఏం ముద్రించాడు? ఈ 4 మూలం బిల్డింగ్లు అట్టగా ఉన్నాయి, బ్యాండ్లు కడితేనే కొద్దిగా కలకల్లాడతాయి. ఏంటి ఒక కోనే సెంటర్లో ఏం ఉద్ధరించాడు చెప్పమని? ఆ మొక్కలు బంగారు లాంటి గడ్డి ఆ దుద్దుర మొక్కలు పెట్టాడు.
మరి ఏమన్నా రవీంద్ర గారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా పనులు చేశారు? ఏం చేశారు? వాళ్ళ మామగాంచి చేసామన్నారు బొచ్చులో ఈయన చేసాడు, రోడ్లు వేసింది. ఓకే. ఈ కొల్లురు ఏమన్నాని ఏం వేయలే, ఒక్క రోడ్డు వేసాడని చూపించమనండి ఎవడైనా టార్గెట్. మరి ఈసారి కూడా మంత్రి పదవి వచ్చింది రవీంద్ర గారికి, ఈసారి కూడా మంత్రి పదవి ఇచ్చారు. చేస్తాను ఉన్నాడు, చేస్తాడు. ఏమున్నాయి చేయాల్సిన పనులు ఈ బందర్లో? చాలా ఉన్నాయి అన్న అట్లా లెక్కేసుకుంటే బోలన్న ఉన్నాయి. ఓకే. మరి జగన్ గారి పార్టీ ఇప్పుడు కొల్లు రవీంద్ర కట్టిన దివేటర్ అది. ఓకే. పేరు నాని గెలిచినాక జాలి వేసాడు. పైన ఏం వేసాడు? ఆ జాలి. అది ఎంత ఖరీదు, ఇది దెమ్మ ఎంత ఖరీదు ఓకే. మరి చెప్పు. జగన్ గారి 5 సంవత్సరాల్లో నేను చెప్తున్నా, పోర్టు అంటున్నారు కదా, పోర్టు గురించి వదిలేసేయండి. మామూలుగా రోడ్డు పెంచింది ఎవరు? కొల్లు రవీంద్ర హయాంలో. బీచ్ రోడ్డు ఎక్కడ వరకు పెరిగింది? పోర్ట్ రోడ్డు వరకు పెరిగింది. ఓకే. అక్కడి నుంచి 5 సంవత్సరాల్లో పెంచలే పేరే. మరి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కదా ప్రజలు. అక్కడి నుంచి ఇప్పుడు పెంచలేదనే ప్రజలు వాళ్ళని పక్కన పెట్టారు. 5 ఏళ్లలో పోర్టు నిర్మాణం అవుతుందా అని అడుగుతున్నా. అన్నది చెప్పాలంటే పైన కదా కేంద్రం వాళ్ళకి కలిసే ఉన్నారు కదా కూటమిలో. వీళ్ళు చేయరు, వాళ్ళు చేయరు. కేంద్రం వాళ్ళకి అప్పు చెప్పింది అది. కేంద్రం వాళ్ళు చేయాలి. వీళ్ళతోనే కలిసి ఉన్నారు కదా కూటమిలో అంటున్నా. అది అవ్వలేదు, జన్మగా అవ్వదు అది. వీళ్ళు కాదు, మళ్ళీ పేరు నాని గెలిచినా కూడా అవ్వదు. ఎవరు ఇక్కడ ఈసారి ఎమ్మెల్యే గెలిచింది? కొల్లు రవీంద్ర. సో ఆయన గెలుపుని ఎలా చూస్తారు? రవీంద్ర గారి గెలుపుని బాగానే చూస్తారు అందరు. అంటే ఆయన గెలవడానికి గల కారణాలంటే రెండు మంచి పద్ధతి కాబట్టి. అంటే ఇంతలో ఎందుకు ప్రజలు 50,000 భారీ మెజార్టీతో ఎందుకు గెలిపించారు రవీంద్ర గారిని సార్? అంటే అభిమానం ఎక్కువ మీద. ఎందుకు అంత అభిమానం అంటారు? అంటే 3 పార్టీలు 3 కలిసి ఉండటం వల్ల ఓకే. ఓట్లు అటు ఇటు ఇచ్చి. గతంలో ఆయన ఇక్కడ మంత్రిగా పనిచేశారు, ఏమైనా పనులు జరిగాయి? బాగానే పర్వాలా చేశారు. ఏం చేస్తుంటారు 5 ఏళ్ళలో? ఆయన దగ్గర పనులు జనాలు మంచిని చేశారు. మరి ఈసారి కూడా మంత్రి పదవి వచ్చింది ఆయన. అవును. ఏం చేయాలి ఇక్కడ? అభివృద్ధి పనులు ఏమన్నాయి మీ బందర్లో చేయాల్సిన పనులు? అంటే పోర్టు పని ఒకటి ఉంది. నెక్స్ట్ అదే నా ప్రశ్న. అదే 5 ఏళ్లలో పూర్తి అవుతుందా అంటే? ఏమో మరి తెలీదు. అంటే మీరు కేంద్రంలో కలిసి ఉన్నారు కదా, అయితే అయిపోవచ్చు. కొల్లు రవీంద్ర గారు ఎమ్మెల్యే గెలిచారు, ఎలా చూస్తారు ఆయన గెలుపుని? ఆయన విజయం సాధించారు కదా, ఓడిపోయారు, ఈసారి గెలిచాడు. అది ఎలా చూస్తారంటే ఆయన గెలుపు ఊహించారా ఆయన గెలుపుని? బాగుండే అంటే మమ్మల్ని చూడాలి. ఆయన గెలవడానికి కారణాలు అంటే ఏం చెప్తావు బాబాయ్? ఏం చేద్దాం, మంచి పనులు చేశాడు, ఇప్పుడు చేస్తాడని చేసామంటాం. అది అంటే 50,000 భారీ మెజార్టీ వచ్చింది ఆయనకి. తెలుసు. ఎందుకు అంతలా నమ్మారు బందర్ ప్రజలు ఆయన అంటే? అంటే ఎంత నమ్మారంటే చేయించుకుందామని, చేశాడు చేయించుకుందామని. అవునా కదా, ఎవరికైనా కానీ. అది ఇక్కడ కిట్టు గారు ఎందుకు ఓడిపోయారంటే ఏం చెప్తావు? ఇక్కడ కిట్టు గారు నాని గారు అబ్బాయి పోటీ చేశాడు కదా, ఆయన ఓడిపోవడానికి ఎందుకు ఓడిపోయారు అనుకుంటున్నా? మా పనులు చేయలేదంట గతంలోనా? ఇప్పుడు రవీంద్ర గారు అంటే గతంలో ఆయన పనులు చేశారు కాబట్టి ఆయన 50,000 మెజార్టీతో గెలిచారు. ఆ జనాల్లో నమ్మకం ఉంది కాబట్టి 50,000 మెజార్టీతో ఆయన కృషి చేశాడు కాబట్టి చేయాలని ఆయన గెలిపించారు. బందరికి కూడా కృషి చేస్తాడు కాబట్టి. ఇప్పుడు నాని గారు అన్నారు, లేనిపోయిన అక్రమాలు ఆస్తులు అవి అన్నీ చేసేసి దుర్మార్గంగా వాళ్ళు సంపాదించుకుని ఇచ్చేసుకున్నారు. కానీ జనాలు ఇవాళ ఇంతవరకు ప్రజలు కాదండి, ఎవరికాలకి అవగాహన వచ్చేస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు అంటే ఏదో చదువుకున్న వాళ్ళు మూర్ఖుల్లాగా పెద్దవాళ్ళ టైంలో వాళ్ళు మనవాడు అంటే మనవాడు అనుకునేవాళ్ళు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు అంతా డెవలప్ అయ్యి తెలిసిన వాళ్ళు ఎందుకు తెలియదు, వాళ్ళు మార్పు వచ్చేసింది ప్రజలు. ఎవరికి వేయాలి ఎవరికి వేయకూడదు అనేది అందరికి తెలుసు. వాళ్ళ తెలుసు కాబట్టి పక్కన పెట్టేశారు నాని గారిని. రవీంద్ర గారు పనులు చేస్తారు కాబట్టి ఆయన 50,000 మెజారిటీలో గెలిపించారు. అవును, ఆయనకి ఫస్ట్ సారి కూడా అవకాశం ఇచ్చారు కదండి, అదే ఇచ్చారు. ఏం పనులు చేయమట్టి బందర్లో అభివృద్ధి ఏం చేస్తాం అనేది బందర్ పోర్టు ఒకటి చేస్తారండి. ఇంకా ఇప్పుడు ఈ పెన్షన్లని కొంత లేబర్ ఉన్నారు, అలాంటి వాళ్ళని కూడా బాగా తీసుకురావాలని ఆయన కృషి చేయాలని లైన్లో ఉన్నారు ఆలోచనలో. నెంబర్ 1 చేస్తాడు ఆయన. ఆయన పరిపాలన బాగుంటుంది. సో ఆయన గెలవడానికి గల కారణాలు అంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్ వాళ్ళు చేసుకున్న పనులే, ఇంతకుమించి ఏం చేస్తుంటారు ఇక్కడ లోకల్గా కిట్టుగా ఓడిపోవడానికి రవీంద్ర గారు గెలవడానికి గల కారణాలు అంటే? అవి మాకు తెలియదు నాన్న. ఒక కారణం బాబు, అంతలా జనాలు ఎందుకు 50,000 భారీ మెజార్టీతో గెలిపించారంటే రవీంద్ర గారు? ఇంకా ఎక్కువ మెజార్టీ రావాలి, తక్కువే అది. చాలా మంది ఇదే ఎందుకు అంతలా ఎందుకు అంటే వాళ్ళు చేసిన పనులే. అదే బాబు ఏం చేశారు అంటున్నారు ఒక పని?
వాస్తవం ఏముంది వాళ్ళు వాళ్ళకి తెలుసు కదా. ఓకే, సరే మరి గతంలో ఏమన్నా రవీంద్ర గారు ఇక్కడ మంత్రిగా ఉన్నారు, గతంలో ఏమన్నా బందర్లు అభివృద్ధి చేశారండి? చేశాడు. ఏం చేసి ఉంటారు? ఏం చేసింది ఆయనేగా. కింద డివైడ్ చాలా మంది చెప్తున్నారు. చాలా చేశాడు ఆయన. మరి ఈసారి కూడా మంత్రి పదవి వచ్చింది ఆయనకి, ఏమన్నా అభివృద్ధి పనులు చేయాల్సింది? చేస్తాడు. బందర్లు చేయాల్సిన పనులు ఏమున్నాయి అంటున్నా అసలు? అవి మళ్ళీ తెలియదు, మనం ఇక్కడ కూర్చుంటాం. మీ లోకల్గా ఏమేమి పనులు ఉన్నాయి చేయాల్సింది? మనకు తిరగంగా అసలు. సరే, పోర్టుగా మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు నుంచే చూస్తున్నారు బందర్ ప్రజలు, 5 సంవత్సరాలు పూర్తయ్యే అవకాశం ఉందా అంటే బందర్ పోర్టు? అది వాళ్ళ బడ్జెట్ ప్రకారం ఉంటుంది. అంటే కేంద్రంతో కలిసి ఉన్నారు కదా బాబాయ్, చెప్పలేము. అది కేంద్రం రాష్ట్రం రెండు కలిసి ఉన్నాయి కదా, కూటమిలో ఉన్నాయి కదా, చెప్పలేమండి. వాళ్ళ రవి గారికి ఉండే పనులు రవి గారికి ఉంటాయి. ఓకే.